బాలరాజు బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావేరి వచ్చి, "ఏంటి బాలా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ ఏం ఆలోచిస్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, మాణిక్యం గాడు హైదరాబాద్ వచ్చాడంట. ఆ విషయం కోసమే ఇలా ఆలోచిస్తున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషించి, "అవునా, మాణిక్యం హైదరాబాద్ వచ్చాడా? అయితే మనకి ఆ సాక్ష్యాధారాలు ఇచ్చేస్తే అప్పుడు ఎవరు అసలైన నేరస్తులో అర్థమైపోతుంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, "అది అంత సాధ్యం కాదు. నన్ను ఆ మాణిక్యం గాడు దేవా దగ్గర నేను ఇంకా పనిచేస్తున్నాను. దేవాకే సపోర్ట్‌గా ఉన్నాను అని అనుకుంటున్నాడు. వాడికి అలా కాదని చెప్పి నేను మళ్ళీ ఆ సాక్ష్యాధారాలని సంపాదించాలి. లేదంటే వాడు నాకు ఆ సాక్ష్యాధారాలు ఇవ్వడు. ఎందుకంటే నేను దేవా దగ్గరే ఇంకా పనిచేస్తున్నానని నమ్ముతున్నాడు వాడు. ఎలాగైనా సరే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఒప్పించి మరి ఆ సాక్ష్యాధారాలను తీసుకొని వచ్చి ఆ దేవాగాడిని జైల్లో పడేయాలి. అలాగే ఈ నాగవల్లికి కూడా అప్పుడు నిజమేంటో తెలుస్తుంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే, "అవును బాల, ఎలాగైనా సరే ఆ సాక్ష్యాధారాలను నువ్వు తీసుకొని వచ్చి కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే ఆ జైలుకి వెళ్తాడు దేవా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, "అవును, నేను ఎలాగైనా సరే హైదరాబాద్ వెళ్ళి ఆ సాక్ష్యాధారాలను తీసుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు, చిన్ని జాగ్రత్తగా ఉండండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే, "మేము జాగ్రత్తగానే ఉంటాము. కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళి అక్కడ సాక్ష్యాధారాలు తీసుకొని వస్తే చాలా బాగుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం, "నా గురించి నేను చూసుకుంటాను. కానీ మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? వాటిని ఎలాగైనా సరే నేను తీసుకొని వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి, "సరే పద, ఇక్కడి నుండి వెళ్దాం" అని చెప్పేసైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలన్నీ విన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్లాప్స్ కొడుతూ మరి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలరాజు, కావేరి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవ వైపు అలా చూస్తూ ఉండిపోతారు.